ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. ఈ ధనుర్రాశి వారికి ధనుస్సు, మకర, కుంభ, మీనరాశిలో రవి భగవానుడు, పంచమ భాగంలో మీకు ఎవరయ్యా అంటే పంచమంలో ఉన్నటువంటిది శుక్రుడు, సప్తమంలో గురుడు. ఒక్క గురుడి యొక్క బలం మాత్రమే వీరికి అనుకూలంగా ఉన్నది. అందుచేత సమస్యలు ఉంటాయి, చికాకులు పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. అయితే గురుబలం ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో విజయం సాధించవచ్చు. వార ప్రారంభం ఇండైజెషన్ ట్రబుల్స్, వార మధ్యలో ప్రయాణం, వారాంతం కార్యజయం. ఇలా ఉండగా మిగిలినటువంటి గ్రహాల యొక్క ఆత్మస్థైర్యం అంతంత మాత్రంగా ఉంటుంది. మరి ఏంటి అంటే విందులు వినోదాల్లో సమయానికి భోజనం ఇవన్నీ కూడా లభిస్తాయి. లభించినప్పటికీ మరి శని, అర్ధాష్టమ శని ప్రభావం వలన అసంతృప్తి, చికాకు, శ్రమ, ప్రతి పని కూడా శ్రమతో చేయడం ఇవన్నీ ఉంటాయి. ఏదో చివరికి విజయం సాధించగలుగుతాం, కానీ విజయం సాధిస్తాము అన్నది కాదు కదా, శ్రమతో కూడిన విజయం. అంచేత ప్రతి పని కూడా ఆలోచనతో వెళ్ళండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులు వివాదాలు, గొడవలకి వెళ్ళకండి. వృత్తుల వారు కూడా వారి వృత్తి చేసుకోవడం మంచిది. అనవసరంగా ఆ వృత్తిలో బాగుంది, ఈ వృత్తిలో బాగుందని పెడితే ఉన్న రూపాయలు నష్టపోయే అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా కూడా వారాంతం ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి తప్ప నూతనమైన వ్యాపార ప్రయత్న విషయాల్లో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. మరి సక్సెస్ఫుల్ కంటే ఎక్కువ శ్రమ అన్నది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. అంటే విజయం సాధించవచ్చు, కానీ చెప్పాను కదా, శ్రమతో కూడిన విజయం ఉంటుంది, ఫలితం ఉంటుంది, లాభం ఉంటుంది. 5 రూపాయల లాభం ఉంటే 50 రూపాయలు పని చేయాలి. అంచేత ఎక్కువ శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత ఈ రాశివారు నిదానంగా వెళ్ళండి, తప్పకుండా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మోస్ట్లీ ఈ వారం చూస్తే వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు పెట్టుకోవడం మంచిది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడు, శనివారం నియమం చేయడం. మీకు దగ్గరలో ఒక ఏదైనా జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి. శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శనికి నూనె పోయండి, శనికి దీపం పెట్టండి, అలాగే చీమలకి, కాకులకి ఆహారం పెట్టండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.